మీకు ముడ్డు కడగటం వచ్చండి? వీడిదండి. కాల్చండి రా, టైమింగ్ లేదు, పాడు లేదు. ప్రెసిడెంట్ అయితే ఊరికి ఏం చేస్తావురా? చాలా రూల్స్ అంది. గోవా పోవాలని ఆశపడుతున్నారు, అట్లా ఒక ట్రిప్ కి తీసుకుపోతా. అది రవి బుద్ధి. అయినా నన్ను గనక ప్రెసిడెంట్ గా నిలబడితే ఊళ్ళో ప్రతి వాళ్ళ అకౌంట్ లో 15,000 రూపాయలు వేస్తా. బావా ఏందంత మాట చేసావా? అంతేరా, ఇప్పుడు చూస్తున్నాం కదా. రాబోతున్న సంక్రాంతిన టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నుంచి 3 సినిమాలు రాబోతున్నాయి. ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి గేమ్ చందర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి 2 సినిమాలు వస్తూ ఉంటే డిస్ట్రిబ్యూషన్ ద్వారా డాకు మహారాజ్ కూడా థియేటర్లోకి రాబోతున్నాయి. సినిమాకు 2 రోజుల గ్యాప్ ఉండే విధంగా రిలీజ్ తేదీని ప్రకటించారు. గేమ్ చందర్ మీద దిల్ రాజు భారీగానే ఖర్చు పెట్టారు. తన బ్యానర్లో రాబోతున్న 50వ సినిమా కావడంతో బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదంట. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ కోసం విశ్వంభర లాంటి మెగా మూవీని కూడా పోస్ట్ పోన్ అయ్యే విధంగా చర్చలు కూడా జరిపారు. అయితే సంక్రాంతికి వస్తున్న సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతిన ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని చెప్తున్నారు టీం సభ్యులు. ఈ సినిమాలో ఎక్స్ కాపుగా కనిపించబోతున్నారు విక్టరీ వెంకటేష్. ఈ సినిమాతో మంచి విజయం కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కామెడీతో పాటు ఎమోషనల్ కూడా గట్టిగానే పండినట్లుగా చెప్తున్నారు. చాలా సంవత్సరాల తర్వాత రమణ గోగుల గోదావరి గట్టు అంటూ విష్ణుప్రియతో కలిసి ఈ సినిమా కోసం ఒక పాట పాడారు. దీంతో సినిమాపై మరింత ఆసక్తి కలిగిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు డైరెక్టర్ అనిల్ రావిపూడి నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి. రాబోతున్న సంక్రాంతికి వస్తున్న సినిమాకు మంచి టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా వస్తుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి బంజ్ ఉంటుందని చెప్పవచ్చు. మీకు ముడ్డు కడగటం వచ్చండి? వీడిదండి.